హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా ఆవపెట్టిన మునక్కాడల కర్రీ అండి. టేస్ట్ ఓసారి చూశారంటే భలే రుచిగా ఉంటుందండి. ఎప్పుడు ఒకే తీరుగా కాకుండా ఇలా ఆవపెట్టి చూడండి, మునక్కాడల కర్రీ బాగుంటుందండి. మరి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా మునక్కాడలను ఈ విధంగా కట్ చేసుకోవాలండి. పైన నార వస్తుందండి. నేను ముందే కట్ చేసేసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసుకొని కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదేవిధంగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకుందామండి. చింతపండు కూడా ఎక్కువగా ఏం పట్టదండి, కొద్దిగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఈ ఆవపెట్టిన మునక్కాడల కర్రీ రుచిగా రావాలి అంటే ఖచ్చితంగా ఆయిల్ కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ రెండు కాస్త చిటపటలాడాలండి. కర్రీ చేసుకోవటం కూడా చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందండి. మనం మునక్కాడలు ముందే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాం కదా, కర్రీ తొందరగా ప్రిపేర్ అయిపోతుందండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర చిట్టపట్టలాడిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. అదేవిధంగా ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలండి. గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలను చక్కగా మగ్గించుకుందామండి. రుచిగా ఉంది కదా అనేసి మనం రోజు మార్చి రోజు అలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఈ ఆవపెట్టిన మునక్కాడల కర్రీ ఒళ్ళు అనేది బాగా వేడి చేస్తుందండి. అప్పుడప్పుడు మనకి నోటికి రుచిగా తినాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఆవపెట్టిన మునక్కాడల కర్రీ ప్రిపేర్ చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా మగ్గుతున్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మనం యాడ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి. ఉల్లిపాయ ఇలా మగ్గుతున్నప్పుడే మనం 2 పెద్ద సైజు టమాటాలు బాగా పండినవి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు టమోటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకుంటే మంచి రుచి ఉంటుందండి కర్రీ అయితే. ఈ ఆవపెట్టిన మునక్కాడల కర్రీ మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. చూడండి, చక్కగా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఇప్పుడు చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోండి. ఈ ఆవపెట్టిన మునక్కాడల కర్రీ టిఫిన్స్లలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోండి. ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు, లేకపోతే తొందరగా అడుగు మాడిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న మునక్కాడ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఈ మునక్కాడలు ఉడికించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కదండి, ఇప్పుడు కర్రీలో చూసి కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి. మునక్కాడలు యాడ్ చేసినాక ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. అలా మగ్గించుకోవటం వల్ల మనం యాడ్ చేసిన స్పైసెస్ అంతా ముక్కలకు కరెక్ట్గా పడుతుందండి. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా స్కిప్ చేసేయండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ గుజ్జు కూడా తీసి ఇందులో యాడ్ చేసేసుకోండి. ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టుకోండి. మీరు వాటర్ అనేది మీకు గ్రేవీ ఎలా ఉండాలో చూసుకొని యాడ్ చేసుకోండి. మరీ చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ తగ్గించి యాడ్ చేసుకోండి. వాటర్ అనేది మీ చాయిస్ అండి, గ్రేవీ ఎలా ఉండాలో చూసుకొని యాడ్ చేసుకోండి. నేనైతే మరి కాస్త వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కర్రీ అలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ వాటర్ని కొద్దిగా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఒక్కసారి గరిటెతో మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోండి. ఆవపిండి యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోకండి. ఒక 1 మినిట్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకొని చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసేసి మూత పెట్టేసి 1 అవర్ పాటు అలా వదిలేసేయండి. ఈ ఆవపెట్టిన మునక్కాడల కర్రీ వేడి మీద తినకూడదండి, కాస్త చల్లారిన తర్వాత దీని రుచి డబల్ అవుతుందండి. చూడండి ఎంత చక్కగా ఉందో, చూస్తేనే నోరు ఊరుతుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆవపెట్టిన మునక్కాడల కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి.
మరి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.